నుంచి తప్పించుకోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఈ తరహా ధోరణి ఎక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్లను పరిష్కరించకుండా ఒకరి నుంచి మరొకరికి పంపిస్తూ కాలయాపన చేయడం ఇకపై సహించబోమని తేల్చి చెప్పారు. ప్రజలకు న్యాయం ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. సమస్యను గమనించి తుది నిర్ణయం తీసుకునే బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. అంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు ట్రాకింగ్ ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. స్కీమ్స్ అని డీఫాల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్ని మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వం అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేశాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం, దానికోసం ఇది పెట్టాం. సమస్య సృష్టించారని మండిపడ్డారు. వీటిని రీషెడ్యూలింగ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమపాలలో తీసుకెళ్లి